లైక్ షేర్ ఖాన్ అనో లేకపోతే ఐఐఎఫ్ఎల్ అనో. సో మార్కెట్లో మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి. జస్ట్ ఒక ప్లాట్ఫామ్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంతే, వాళ్ళ కస్టమర్స్కి ఇంకొక అడిషనల్ సర్వీస్ అనేది ఇస్తున్నారు ఇక్కడ అంతే. సో ఏంటి ఎక్స్పెన్స్ రేషియో అంటే ఇక్కడ బేసిక్గా జనాలు కొంచెం కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారంటే, సపోజ్ ఇప్పుడు ఎఫ్డీలు ఆర్డీలు ఇవన్నీ తీసుకున్నారనుకోండి, ఇంత డిస్కషన్ జరగదు అక్కడ. చూడండి, ఇక్కడ నేను మనీ కంట్రోల్ సైట్ తీసుకున్నాను. ఇది ఫేమస్ వెబ్సైట్ అండి. ఓకే, షేర్స్కి అయినా సరే మ్యూచువల్ ఫండ్స్కి అయినా సరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి మనీ కంట్రోల్ ఇస్ ద నెంబర్ 1 సైట్ అండి. ఆ సైట్లో నుంచే నేను డేటా తీసుకున్నాను. వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ అయ్యి కూడా మళ్ళీ ఏంటి ఇండియన్ తరఫున మనకు ఒక కోచ్ ఉంటారు. సో కోచ్ లేకుండా వాళ్ళు ఏం గేమ్ ప్లే చేయరు ఎప్పుడు. నమస్తే అండి, నా పేరు వనజ. మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రమేష్ గారు. మరికొన్ని విషయాలు ఆయన ద్వారా తెలుసు మ్యూచువల్ ఫండ్స్ గురించి. నమస్తే రమేష్ గారు. మ్యూచువల్ ఫండ్స్ లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అని అంటూ ఉంటారు. మరి వాటికి ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ ఏంటి చెప్పండి. తప్పకుండా అండి. యాక్చువల్గా డైరెక్ట్ రెగ్యులర్ అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంది. సో ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ రావచ్చు, దాంట్లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఓకే, ఇలాంటివన్నీ తెలిసి మన ఓన్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని డైరెక్ట్ అంటారు. ఓకే, అంటే ఎవరి హెల్ప్ తీసుకోవట్లేదు, అంటే హెల్ప్ తీసుకోవట్లేదంటే మేబీ మీడియా హెల్ప్ తీసుకోవచ్చు, లేదా మీరు బుక్ నాలెడ్జ్ తీసుకోవచ్చు, లేదా మీకు ఓన్గా ఉండే నాలెడ్జ్ కావచ్చు, అది ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను ఒక కోటక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, లేదా ఎస్బీఐ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. సో వాళ్ళ స్కీమ్ నేను డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తున్నాను, డైరెక్ట్గా వాళ్ళ స్కీమ్ నేను ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఆ స్కీమ్ సెలెక్ట్ చేసేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, లేదా కొంతమంది ఏంటంటే ఆన్లైన్ ఇట్లా ఐడియా లేని వాళ్ళు ఏంటంటే ఫిజికల్ ఫామ్స్లో ఇంకా సైన్ చేసి చెక్స్ అవన్నీ ఇస్తుంటారు. అంతేగాని ఎక్కడ కూడా మనకు క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది జరగదండి. సో ఎవరైనా క్యాష్ అడిగి చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ద రైట్ ప్రొసీజర్. యాజ్ పర్ సెబీ రూల్స్ ఏంటంటే ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్న జరగాలి, లేదా ఇలా చెక్ ట్రాన్సాక్షన్స్ అన్న జరగాలి, త్రూ కంప్లీట్ బ్యాంక్ నుంచే జరగాలి. ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ క్యాష్ ఇచ్చి సో నీ బదులు నేను డబ్బులు కడతాను, లేదా నా బదులు మీరు కట్టండి, ఇలాంటివన్నీ జరగవు ఇక్కడ. సో అది కూడా ఒక ప్రాబ్లం అనుకుంటున్నాను నేను మ్యూచువల్ ఫండ్లో ఎందుకు ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే. సో మీకు వేరే కేటగిరీస్లో ఏంటంటే ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటాయి. సో మనీ లాండరింగ్ కావచ్చు, సో ఒకళ్ళ తరపున ఇంకొకళ్ళు డబ్బులు కట్టడాలు కావచ్చు, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి మేబీ కొంతవరకు అలాంటి కైండ్ ఆఫ్ స్క్రూట్నీ అనేది జరిగింది అనుకుంటున్నాను. ఓకే, సో అంటే ఏంటంటే డైరెక్ట్ అనేటువంటిది ఏంటంటే డైరెక్ట్గా ఏ కంపెనీకి అయితే నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ కంపెనీలో డైరెక్ట్గా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను ఆ కంపెనీ స్కీమ్లో. ఓకే, అదే రెగ్యులర్ అంటే ఏమవుతుందంటే లైక్ ఇట్లా మాలాంటి అడ్వైజర్స్ ద్వారా రావటం కానీ, లేకపోతే ఏదైనా కంపెనీస్ ద్వారా వెళ్ళటం కానీ, లైక్ షేర్ ఖాన్ అనో లేకపోతే ఐఐఎఫ్ఎల్ అనో. సో మార్కెట్లో మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి ఇట్లా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, లేదా ఇప్పుడు మేము వచ్చేసి ఎంజాయ్ వెల్త్ నుంచి చేస్తాం. సో అట్లా ఈ కంపెనీస్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే అవి రెగ్యులర్ కిందకి వస్తాయి. అంటే ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకొని చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అదే ఇంకొకటి కూడా ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు చాలామంది బ్యాంక్స్కి వెళ్తుంటారు. ఇప్పుడు చాలా బ్యాంక్స్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ బాగా రికమెండ్ చేస్తున్నారు. ఓకే, సో అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, లైక్ మ్యూచువల్ ఫండ్స్ మంచిగా కాదా అనుకున్నప్పుడు మరి బ్యాంక్స్ ఎందుకు రికమెండ్ చేస్తాయి డైరెక్ట్. ఓకే, సో అదేవిధంగా కాకపోతే వాళ్ళు రికమెండ్ చేసినా కూడా ఏంటంటే త్రూ బ్యాంక్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నా అది రెగ్యులర్ కిందకే వస్తుంది. చేస్తుందేమో బ్యాంక్ నుంచే, కానీ అక్కడ వాళ్ళు ఏమవుతుందంటే అది ఒక సపరేట్ పార్టీగా డివైడ్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు బ్యాంక్ తీసుకున్నప్పుడు హోమ్ లోన్ సెక్షన్ సపరేటు, ఓకే, ఇన్సూరెన్స్లు సపరేటు, క్రెడిట్ కార్డులు సపరేటు, ఇవన్నీ కూడా ఏంటి డిఫరెంట్ బిజినెసెస్. అవి మనకు బయటికి కనిపించడానికి ఒకటే అంబ్రిల్లా కింద కనిపిస్తుంది, ఒకే మేనేజ్మెంటో లేకపోతే ఒకే డైరెక్టర్స్ ఉంటో ఇలా కనిపిస్తుంది. కానీ బిజినెసెస్ వచ్చేసి డిఫరెంట్. అందుకే మీరు షేర్ మార్కెట్స్లో తీసుకుంటే ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. సపోజ్ ఎస్బీఐ తీసుకుంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సపరేట్ ఉంటుంది, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సపరేట్ ఉంటుంది, జనరల్ ఎస్బీఐ సపరేట్ ఉంటుంది, బ్యాంక్ వచ్చేసి. సో అంటే ఏ బిజినెస్కి ఆ ట్రాన్సాక్షన్ సపరేట్ ఇక్కడ. సో అందువల్ల ఏంటంటే జస్ట్ ఒక ప్లాట్ఫామ్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంతే, వాళ్ళ కస్టమర్స్కి ఇంకొక అడిషనల్ సర్వీస్ అనేది ఇస్తున్నారు ఇక్కడ అంతే. కానీ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటిది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ సపరేటు, బ్యాంకులు సపరేట్, ఇవన్నీ సపరేట్. కాబట్టి బ్యాంకులు కస్టమర్స్ ద్వారా కొంత బిజినెస్ అనేది తేగలిగారు కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటి బిజినెస్ తేగలిగారు కాబట్టి
వాళ్ళకు కొంత అమౌంట్ అనేది వెళ్తుంది. లైక్ అడ్వైజర్స్కి జనరల్గా ఎలాగైతే ఇస్తారో రెగ్యులర్ కాన్సెప్ట్లో, అక్కడ బ్యాంక్స్కి కూడా అలా కొంత అమౌంట్ అనేది వెళ్తుంది. ఓకే, సో అంటే బ్యాంక్ ద్వారా వెళ్ళాం కాబట్టి అది డైరెక్ట్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయకూడదు, అది కూడా రెగ్యులర్ స్కీమ్ కిందనే వస్తుంది. ఓకే, సో అయితే జనరల్గా డిఫరెన్సెస్ ఇంకా ఏముంటాయంటే ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పి ఉంటుంది. సో ఏంటి ఎక్స్పెన్స్ రేషియో అంటే, ఇక్కడ బేసిక్గా జనాలు కొంచెం కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారంటే, సపోజ్ ఇప్పుడు ఎఫ్డీలు ఆర్డీలు ఇవన్నీ తీసుకున్నారనుకోండి, ఇంత డిస్కషన్ జరగదు అక్కడ. సో జస్ట్ ఇన్వెస్ట్ చేసామా, డబ్బులు వచ్చాయో, రిటర్న్ తీసుకున్నామా, అయిపోయింది అంతే. 7% వచ్చిందా, 6% వచ్చిందా, అయిపోయింది అంతే. వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు, ఓకే, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు, రైట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి జనాలకి ఏంటంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఒక్కోసారి నాలెడ్జ్ ఎక్కువ ఇచ్చి ప్రాబ్లం అవుతున్నట్టుగా ఉండొచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎక్స్పెన్స్ రేషియో అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే, మనము ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో అంత అమౌంట్కి మనకి యూనిట్స్ అనేది అలాట్ అవుతాయి. సో ఆ రోజు ఉండేటువంటి ఎన్ఏవిని బేస్ చేసుకొని మనకి యూనిట్స్ అనేది అలాట్ అవుతాయి, రైట్. సో మరి మీ డబ్బులకి మీకు యూనిట్స్ అలాట్ అయిపోయాయి, మన పరంగా కంపెనీస్ అక్కడ వర్క్ చేస్తున్నాయి. లైక్ ఐసిఐసిఐ వాళ్ళే కావచ్చు, ఎస్బీఐ వాళ్ళే కావచ్చు, యాక్సిస్ వాళ్ళే కావచ్చు, ఇలా చాలా కంపెనీలు మనకి మ్యూచువల్ ఫండ్ తరపు నుంచి పనిచేస్తున్నాయి. మరి వాళ్ళకి బెనిఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి వాళ్ళు ఎవరు ఫ్రీ సర్వీస్ ఇవ్వలేరు కదా. వాళ్ళు అంతంత కంపెనీలు పెట్టుకొని, అంతంత రీసెర్చ్ టీములు పెట్టుకొని, అంతంత అనాలిసిస్ టీములు పెట్టుకొని, ఇన్నిన్ని ఎక్స్పెన్సెస్ అనేది పెట్టుకొని అందరికీ శాలరీస్ ఇస్తా, సో మనకు ఫ్రీ సర్వీస్ ఇస్తే వాళ్ళకేమొస్తుంది, రైట్. ఇంకా కొత్త కొత్త కంపెనీలు ఎందుకు వస్తున్నాయి మార్కెట్లోకి? సో ఒకప్పుడు జస్ట్ ఒక 10-20 కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు 45 కంపెనీలు ఉన్నాయి. ఈవెన్ రిలయన్స్ కూడా మళ్ళీ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఓకే, సో అంటే ఎందుకు మరి వాళ్ళకి ప్రాఫిట్స్ లేనప్పుడు ఊరికే జనాలకు ఫ్రీ సర్వీస్ ఇవ్వరు కదా ఎవరు, రైట్. ఆ ప్రాఫిట్ ఏమొస్తుంది అంటే ఎక్స్పెన్స్ రేషియో. ఏంటి ఆ ఎక్స్పెన్స్ రేషియో ఏంటంటే, స్కీమును బట్టి ఆల్రెడీ వాళ్ళు ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. ఈ స్కీమ్కి నేను ఇంత ఎక్స్పెన్సెస్ పెట్టదలుచుకున్నాను, అంతకంటే వాళ్ళు ఎక్కువ పెట్టడానికి లేదు. వాళ్ళు మేబీ 3% కావచ్చు, 4% కావచ్చు, 5% కావచ్చు, స్కీముని బట్టి అది వేరియేషన్ వస్తుంది. దాంట్లో ఉండే కాంప్లెక్సిటీని బట్టి వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓన్లీ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫారిన్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇలా ఆ కాంప్లెక్సిటీని బట్టి ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియోస్ మారుతూ ఉంటాయి. బట్ ఏదైనా కానీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ సెబీ దగ్గర అప్రూవల్ తెచ్చుకుంటారు, ఈ స్కీమ్కి మేము ఎంత ఎక్స్పెన్సెస్ పెట్టదలుచుకున్నాం. ఒకవేళ వాళ్ళు ఫర్దర్గా ఎక్స్పెన్సెస్ మారి ఏదైనా మార్చాలనుకున్నా సరే వాళ్ళు సెబీ దగ్గర అప్రూవల్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోకుండా నా బుద్ధి పెట్టినట్టు నేను మారుస్తానంటే కుదరదు. సో అంత రెగ్యులేటరీ అనేది సెబీ దగ్గర ఉంటుంది, అంత కంట్రోల్ అనేటువంటి సెబీ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఆ ఎక్స్పెన్స్ రేషియో ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒకవేళ డైరెక్ట్కి ఎలా ఉంటుంది లేదా రెగ్యులర్కి ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక వెబ్సైట్లో నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను మనీ కంట్రోల్ సైట్ తీసుకున్నాను, ఇది ఫేమస్ వెబ్సైట్ అండి. ఓకే, షేర్స్కి అయినా సరే, మ్యూచువల్ ఫండ్స్కి అయినా సరే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి మనీ కంట్రోల్ ఇస్ ద నెంబర్ 1 సైట్ అండి. ఆ సైట్లో నుంచే నేను డేటా తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ కోటాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేటువంటి తీసుకున్న ఎగ్జాంపుల్. తీసుకున్నప్పుడు ఇది రెగ్యులర్లో చూడండి, రెగ్యులర్లో కనుక తీసుకుంటే ఛార్జెస్ ఎంత పడుతుంది? 1.48% పడుతుందండి ఛార్జెస్. ఇదంతా కూడా ఛార్జెస్ పర్ ఇయర్, పర్ డే కాదు, పర్ ట్రాన్సాక్షన్కి కాదు, పర్ ఇయర్ ఛార్జెస్ని వాళ్ళు డేకి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకే, ఇంత తక్కువ పర్సంటేజెస్లో మనకి ఇంత రిటర్న్స్ ఇచ్చేటువంటి కంపెనీస్ ఎక్కడ దొరకవు. టోటల్ 1 ఇయర్ మీద మనం 1.5% పే చేస్తున్నామంటే అంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు, లేకపోతే అంత తక్కువ ఛార్జెస్కి మనకు మ్యూచువల్ ఫండ్స్ వర్క్ చేస్తున్నాయంటే మీరు ఆలోచించండి ఎంత ఎక్స్పర్టీస్ ఇన్వాల్వ్ అయ్యి మనకు సర్వీస్ ఇస్తున్నాయి అనేది. ఓకే, అదే డైరెక్ట్గా తీసుకుంటే ఏమవుతుందంటే 0.63% ఛార్జెస్ చేస్తున్నారు. సో అంటే కొంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, ఒక అరౌండ్ 0.5% నుంచి 1% వరకు ఎక్స్పెన్స్ రేషియో అనేటువంటి ఛార్జెస్ డిఫరెన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మధ్యలో చాలామంది పీపుల్ ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి. సో వాళ్ళకి కొంత అమౌంట్స్ అనేది పే చేయాలి కాబట్టి. ఓకే, మనకు సర్వీస్ ఇచ్చినందుకు కావచ్చు, ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు కావచ్చు, సజెషన్స్ ఇచ్చినందుకు కావచ్చు,
మన డేటా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నందుకు కావచ్చు. సో వీటన్నిటికీ ఏంటంటే కొంత ఛార్జెస్ అవుతాయి కాబట్టి రెగ్యులర్ దానికి డైరెక్ట్ దానికి కొంత డిఫరెన్సెస్ వస్తుంది. ఓకే, అలా అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే కస్టమర్స్ అమౌంట్స్లో నుంచి తీసుకోరు. ఓకే, డైలీ బిజినెస్ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఆ బిజినెసెస్ నుంచి వచ్చినటువంటి అమౌంట్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో మనకు రెడ్యూస్ చేసుకొని మిగిలింది మనకంతా కూడా ఎన్ఏవిగా డిక్లేర్ చేస్తుంది. ప్రతిరోజు మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఏవి డిక్లరేషన్ జరుగుతుంది. డైలీ ఎండ్ ఆఫ్ ద డే అరౌండ్ 11:30 12 o'clock టైంలో ప్రతి కంపెనీ కూడా ఆ స్కీమ్కు సంబంధించినటువంటి ఎన్ఏవి డిక్లేర్ చేయాలి. అది యాజ్ పర్ రూల్ అనమాట. వర్కింగ్ డేస్లో, నాన్ వర్కింగ్ డేస్ అయితే అది అవసరం లేదు. ఓకే, అంటే సాటర్డే సండేస్ జనరల్గా హాలిడేస్ ఉంటాయి. ఈవెన్ పబ్లిక్ హాలిడేస్ ఉండొచ్చు. ఓకే, సో రెగ్యులర్గా ఎన్ఏవి అనేది డిక్లేర్ చేసేటప్పుడే ఈ ఎక్స్పెన్స్ రేషియో ఇవన్నీ తీసేసే మనకు ఎన్ఏవి డిక్లేర్ చేస్తారు. డైరెక్ట్ అయినా సరే, రెగ్యులర్ అయినా సరే. సో అందువల్ల ఏంటంటే అక్కడ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి ఏంటి అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు యాజ్ ఏ కస్టమర్గా కావాల్సింది ఏంటి, మనం పెట్టిందంటే మనకు రిటర్న్స్ వస్తున్నాయా లేదా, మనం అనుకున్నట్లుగా వస్తున్నాయా రావట్లేదా, రానప్పుడు ఏం చేయాలి, ఏమైనా స్ట్రాటజీలు మార్చాలి, ఎట్లా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకున్నప్పుడు వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఓకే, ఇది బేసిక్ డిఫరెన్సెస్ అండి రెగ్యులర్కి డైరెక్ట్కి. సో చాలామంది చాలా వీడియోస్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఎక్స్పెన్సెస్ రేషియో తీసుకున్నప్పుడు మేబీ ఒక 0.5% నుంచి 1% దాకా డిఫరెన్సెస్ వస్తుంది కాబట్టి లాంగ్ రన్లో సో ఏజెంట్స్ కావచ్చు లేకపోతే అడ్వైజర్స్ కావచ్చు చాలా ఎక్కువ అమౌంట్స్ వస్తాయి అని చెప్పేసి చాలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు వీడియోస్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఏ కంపెనీ స్టాటిస్టిక్స్ తీసుకున్నా సరే ఇన్వెస్టర్స్ మ్యాక్సిమం 1.5 year 1-2 years కంటే ఎవరు ఎక్కువ అక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. సో వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ ప్రకారంగా మనకు అంతంత రేంజ్లో కమిషన్స్ లేకపోతే ఇవన్నీ రావాలి అంటే వాళ్ళు కనీసం 10 years 15 years చేస్తే వస్తుంది. సో ఉండే వాళ్ళు 1 year 1.5 year కంటే ఎక్కువ లేనప్పుడు ఫైనల్గా ఎక్కడ వస్తుంది? ఈవెన్ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు అనుకుంటే టోటల్గా ఒక 1.5% ఛార్జెస్ పడుతుంది అనుకుంటే పర్ ఇయర్. ఓవరాల్గా మీకు ఒక 1 year మీద ఎంత వస్తుంది అమౌంట్? ఒక 1500 వస్తుంది. ఒక 1 lakh పెట్టుకుంటే మీరు. సో అట్లా 1 lakh ఎంతమంది పెడుతున్నారు, లేకపోతే నెల నెల ఎంత ఇన్వెస్ట్మెంట్లు జరుగుతుంది? అందరూ 1000 రూపాయలు చేసేవాళ్ళు, 5000 చేసేవాళ్ళు, 10,000 చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఎస్ఐపీలు చేసేవాళ్ళు. రైట్, పెద్ద పెద్ద అమౌంట్స్ చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ. సో అందువల్ల ఏంటంటే ఏజెంట్స్కో లేకపోతే అడ్వైజర్స్కో ఎంత వస్తున్నాయనేది మీరు పక్కన పెట్టేసి దాన్ని మీరు పట్టించుకోకుండా జస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మంచి స్కీమ్స్ మనకు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందా లేదా, మంచి రిటర్న్స్ మనకు అనుకున్నట్టుగా వస్తున్నాయా లేదా, అంత మాత్రం చూడండి అంతే. కాకపోతే ఒక నాలెడ్జ్ కోసం ఏంటంటే అంటే జనాలు చాలా అపోహల్లో ఉన్నారు కాబట్టి చాలా ఏదో ఎక్కువ వచ్చేస్తాయి, సో వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మేము, సో మాది మేమే చూసుకుంటే సరిపోతుంది కదా అని అన్నెసరీ రిస్క్ మీరు తీసుకోవద్దు. తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా మీకు ఆ రిస్క్ అలాగే ఉంటుంది. ఈవెన్ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాం ఎలా తగ్గుతూ ఉంటుంది, ఎలా మైనస్లోకి వెళ్తుంటుంది, క్యాపిటల్ సేమ్గా ఉంటుందా లేదా. ఓకే, అదేవిధంగా ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే మనము యాక్చువల్గా మనం క్రికెట్ ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ ఇప్పుడు ధోని గారు కావచ్చు, విరాట్ కోహ్లీ గారు కావచ్చు, రోహిత్ శర్మ గారు కావచ్చు, ఇలా డిఫరెంట్ ప్లేయర్స్ అంతా ఏంటి వాళ్ళు రంజీ ట్రోఫీలో ఆడతారు, స్టేట్ లెవెల్లో ఆడతారు, కంట్రీ లెవెల్లో ఆడతారు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఆడుతూ వచ్చి ఫైనల్గా మనకి ఇండియాకి రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ అయ్యి కూడా మళ్ళీ ఏంటి ఇండియన్ తరపున మనకు కోచ్ ఉంటారు. సో కోచ్ లేకుండా వాళ్ళేం గేమ్ ప్లే చేయరు ఎప్పుడు. మరి అంతా ఎక్స్పర్ట్స్ కదా, అన్ని ప్లేసెస్లో వాళ్ళు విన్ అవుతానే వచ్చారు కదా, రాబట్టే వాళ్ళని అలా సెలెక్ట్ చేశారు. రైట్, అయినా కానీ మళ్ళీ ఎందుకు కోచ్ తీసుకుంటున్నారు? సో కోచ్ వాల్యూ అనేటువంటిది డెఫినెట్గా ఎప్పుడైనా దానికి బెనిఫిట్ ఉంటుంది. సో అక్కడ కోచ్గా మాట్లాడుతున్నాం, ఇక్కడ ఏంటంటే మనం అడ్వైజర్గా మాట్లాడుతాం, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా మాట్లాడుతాం. ఓకే, ఈవెన్ ఇప్పుడు పిల్లలను తీసుకున్నా సరే ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలా వచ్చే సిస్టమ్, ఇంట్లోనే కూర్చొని చదివించుకోవచ్చు కదా, డబ్బులు చాలా మిగులుతాయి. ఎందుకు స్కూల్లోకి పంపిస్తున్నారు? ఎందుకు అక్కడ ల్యాక్స్ పే చేస్తున్నారు? సో ఆబ్వియస్గా సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. నా నేర్చుకునే విధానం కానీ ఫైనల్గా వచ్చేటువంటి అవుట్పుట్ కానీ అన్నీ చాలా తేడా వస్తుంది. సో ప్రతి ఒక్కటి నేనే చేస్తాను, నేనే చేయాలి అంటే కుదరదు. నాలెడ్జ్ ఉండొచ్చు, ఈవెన్ మీరు ఎవరు తీసుకున్నా సరే, లైక్ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ ఎవరు తీసుకున్నా సరే, లైక్
ఏ కంపెనీ ఎక్స్పర్ట్స్ తీసుకున్నా సరే, లైక్ ముఖేష్ అంబానీ గారు కావచ్చు, గౌతమ్ అదానీ గారు కావచ్చు, వీళ్ళందరికీ ఫైనాన్షియల్‌గా నాలెడ్జ్ లేదనా? మరి వాళ్ళెందుకు డెలిగేట్ చేస్తారు? వేరే ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌కి ఎందుకు డెలిగేట్ చేస్తారు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ అంతా? ఎందుకంటే ఎక్కడ ఎంత టైమ్ స్పెండ్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఓకే. సో, వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో వాళ్ళకి తెలుసు. సో, అప్పుడు ఏంటంటే ఎవరెవరికి ఎంత అలొకేట్ చేయాలో అలొకేషన్ మీరు ప్రాపర్‌గా చేసుకొని, ఆ డెలిగేషన్ అనేది చేసుకుంటా వస్తే ఏంటంటే, మీకు ఎండ్ రిజల్ట్ అనేటువంటిది ప్రాపర్‌గా ఉంటుంది. అంతే తప్ప ప్రతీదీ నేనే చేయాలి, నేనే చూసుకోవాలి. సో, ఇక్కడ ఏదో డబ్బులు పోతున్నాయి, లేకపోతే ఏదో కమిషన్స్ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఇలాంటియన్నీ కన్సిడర్ చేసుకుంటుంటే అసలు మీకెంత లాస్ అవుతుందో మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళకొస్తే మహా డిఫరెన్స్ ఏంటి, ఓవరాల్‌గా సంవత్సరం మీద ఒక 0.5% నుంచి 1% తేడా వస్తుంది. అది కూడా మల్టిపుల్ పీపుల్‌కి డివైడ్ అవుతుంది. ఒకే పర్సన్‌కి వెళ్ళదక్కడ. ఓకే. ఆ 1% కోసం మీరు తల బాదుకొని, లేకపోతే టెన్షన్ తీసుకొని, లేకపోతే ఏ ఫండ్ వచ్చిందో తెలియదు, ఏ కొత్త స్కీమ్ వచ్చిందో తెలియదు, ఏం రీజన్స్ ఉన్నాయో తెలియదు. ఒకటి రీసెంట్‌గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్ఎఫ్ఓస్ మార్కెట్‌లోకొచ్చాయి. ఓకే. రూ. 10తో స్టార్ట్ అయ్యాయి. ఒక 1 మంత్ బ్యాక్. ప్రెజెంట్ దాని వాల్యూ రూ. 9.50, రూ. 9.60 ఉన్నాయి. సో, అలాంటప్పుడు ఏం చేస్తారు దాన్ని? అది మంచి ఫండ్ అనుకుంటారా? లేకపోతే పెర్ఫార్మన్స్ బాలేదనుకుంటారా? లేతే అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నాననుకుంటారా? సో, ఆ రిస్క్ ఫ్యాక్టర్ తెలియదు మీకిక్కడ. ఏంటి అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది. ఇక్కడ వోలటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి చాలా కామన్‌గా ఉంటాయి. ఓకే. సో, వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఏంటంటే సింపుల్‌గా, స్మూత్‌గా మీ జర్నీ జరగాలి అంటే, మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌కి రిటర్న్స్ మీరు ఎంజాయ్ చేయాలి అంటే ఏంటంటే, సింపుల్‌గా ఒక మంచి అడ్వైజర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ అడ్వైజర్‌కి మీరు డెలిగేట్ చేసేయండి. ఆ రిటర్న్స్ ఇవన్నీ బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. రిటర్న్స్ తెప్పించే బాధ్యత వాళ్ళది. అలా అని చెప్పేసి గ్యారంటీలు, బాండ్స్ ఇయన్నీ ఏమి అడగద్దు. గ్యారంటీకి ఇస్తారా? డెఫినిట్‌గా వస్తుందా? ఓకే. బట్ ఏంటంటే మాక్సిమం ఉన్న రిస్క్ ఫ్యాక్టర్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. ఏ అడ్వైజర్ కూడా యాస్ పర్ సెబీ రూల్స్ ఎక్కడ మనం గ్యారంటీ అనే వర్డ్ యూజ్ చేయకూడదు మ్యూచువల్ ఫండ్స్‌కి. ఈవెన్ పెర్ఫార్మన్స్ పరంగా అది కరెక్ట్‌గా ఉన్నా సరే, మనం ఎక్కడ యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తున్నారు అంటే మనల్ని వాళ్ళు బ్లైండ్‌గా బ్లఫ్ చేస్తున్నారు. లేదా జస్ట్ ఏదో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం కోసం కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. యాస్ పర్ సెబీ రూల్స్ ఏంటంటే ఎక్కడ కూడా మనం మెన్షన్ చేయకూడదు. ఓకే. కాకపోతే ఇంత రావడానికి ఛాన్సెస్ ఉంది. ప్రీవియస్ పెర్ఫార్మన్సెస్ ఇలా ఉన్నాయి. ప్రెజెంట్ ఇలా ఉంది. సో, ముందు ఇలా ఉండబోతుంది. సో, ఈ కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్స్ మాత్రమే మనం ఇవ్వగలం. అంతే తప్ప ఫిక్స్‌డ్‌గా మీకింతొస్తుంది. ఓకే. ఇంత తెచ్చిపెడతాము. డెఫినిట్‌గా ఇలా వస్తుంది. సంవత్సరానికి ఒక 40% వస్తాయి. 50% వస్తాయి. రావచ్చు. కానీ ఎక్కడ కూడా అది మనం గ్యారంటీ ఇవ్వకూడదు. ఓకే. సో, ఇది బేసిక్‌గా ఏంటంటే ఒక అడ్వైజర్‌ని చూజ్ చేసుకోవడం వల్ల మనకు డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది. ఓకే. సో, ఇది డైరెక్ట్‌కి, రెగ్యులర్‌కి చాలా హ్యూజ్ డిఫరెన్సెస్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. మన పిల్లలకి ఒక గురువు ఎంత అవసరమో మన ఫైనాన్షియల్‌గా మనకు అడ్వైజర్ కూడా అంతే అవసరం అనేది కూడా చెప్పారు సార్. అలాగే డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి, మరి రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్‌కి కాల్ చేయండి. డైరెక్ట్ సార్ తోటి మాట్లాడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం.